మణిపూర్ నడివీధుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన మానవ మృగాలను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు గొప్ప పేరున్న దేశాన్ని బీజేపీ కులమతాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. మదమికి ఆడబిడ్డలను మానభంగం చేసిన మతోన్మాద మూకలకు నూకలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. మణిపూర్ మారణకాండను భరతమాతలపై జరిగిన పైశాచిక అత్యాచార దాడులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు. సమావేశంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు జన్ను నరేందర్, సురేష్, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు రక్షణ ఎక్కడుంది ఈ బీజేపీ ప్రభుత్వంలో అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. 9 సంవత్సరాల కాలం నుండి ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలపై పేద వర్గాలపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను మీరు అప్పుడే ఆపి ఉంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు దేశానికి వచ్చేది కాదు. ఈరోజు మీరు అవలంబిస్తున్న తీరు దేశానికి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం భారతదేశం. కానీ మీ శాంతి భద్రతలు కాపాడలేని స్థితిలో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. దానికి మీరు సిగ్గుపడాలి. భారతదేశం ఈరోజు బాధపడతా ఉంది. మీ ప్రభుత్వ పాలన చూసి ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. మీకు మేమున్నాం అక్కలారా, అమ్మలారా, చెల్లెల్లారా. కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఒక రుద్రమదేవిలాగా ఎంతో మంది మహిళలు ఇందిరాగాంధీ వాళ్ళని చూసాము. ఎంతో మంది మహిళలు, ఉక్కు మహిళ, అలాగా మీరు పోరాటం చేయాలి. కానీ భయపడే ప్రసక్తి లేదని మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇలా జరిగితే ప్రజలే ఊరుకోరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.